వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీ సర్కార్ ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. మంత్రి నారాయణ తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సమీక్షించారు. రాజమహేంద్రవరంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. సీఎం చంద్రబాబు పుష్కరాల పనుల కోసం ఏకంగా 1,500 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఈ పనుల్లో రాజమహేంద్రవరంలో పుష్కరాల ఏర్పాట్ల కోసం 580 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత నిధులతో మొదటి దశ పనులు మొదలు పెడతామని తెలిపారు. నగరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మిస్తామని, గోదావరిలోకి మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసం 140 కోట్ల రూపాయలతో పనులు చేయనున్నారు. రోడ్ల నిర్మాణం, విస్తరణ, లైటింగ్ పనులు చేపడతామని తెలిపారు. టీడీఆర్ బాండ్ల జారీ ద్వారా రోడ్ల విస్తరణ త్వరలో జరుగుతుందన్నారు. గోదావరి కాలుష్య నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. అందుకని ఏదో ఒకటి మీరు చెప్పేసి మాకు అయిపోవాలి. అప్పుడు 17 ఎకరాల్లో సహకారంతో ఈ పుష్కరాలను విజయవంతం చేయడం కోసం శాశ్వతమైన కట్టడాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒక బైపాస్ రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఈ రోజున 580 కోట్ల రూపాయలకి పూలప్ చేసి నిధులు రాజమహేంద్రవరంలోని ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం డ్రైన్ కానీ, రోడ్లు కానీ కార్యక్రమానికి ఇచ్చారు. అది సరిపోదని చెప్పాం. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళా చర్చించడం జరుగుతోంది. గడ్కరీ గారిని, అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి కొన్ని నిర్ణయాలు, శాంక్షన్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రాజమహేంద్రవరానికి వచ్చి పుష్కరాలకి సంబంధించి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారు సవివరంగా ఇక్కడ సమీక్ష చేసినందుకు అయితే వారు చెప్పారు కొంత మేరకు ఫండ్స్ మేము అందించగలమని చెప్పి. బట్ ఇందాక పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్లుగా ఇప్పుడు గోదావరి పుష్కరాలు అంతా కలిపి మనకి సంవత్సరం కూడా లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పనులు చేయాలనుకున్నా కూడా మళ్ళీ వర్షాకాలం మనకు అదొక అవరోధం కూడా ఉంటుంది. కనుక త్వరితగతిన మనకి ఫండ్స్ అనేవి మనకి అందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి తోడుగా ఏదైతే ఇప్పుడు వారు అన్ని చోట్ల కూడా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భంలో వీలైనంత వరకు ఎక్కడి నుండి వనరులు మనం సమకూర్చుకోగలమో ఆ విషయాలన్నీ కూడా సమీక్షించి వారు కొంతవరకు వనరులు వారు మనకు అందివ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. అయితే ఇవి ఖచ్చితంగా మనం ఏదైతే ఏ స్థాయిలో అయితే మనం ఇక్కడ పనులు చేయాలనుకుంటున్నామో దానికి ఒకంత కొరతగానే ఉంటుంది. కాబట్టి వాటిని మరింతగా పెంచమని చెప్పి వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా వారి తరఫు నుండి ఇవ్వగలిగినంత నేను ఇచ్చాను. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మిగిలిన విషయాలు తీసుకువెళ్తానని చెప్పి నారాయణ గారు చెప్పారు. అయితే ఖచ్చితంగా వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు, దానికి తోడుగా ప్రజాప్రతినిధుల యొక్క మనోభావాలు కూడా వారు విన్నారు. కాబట్టి ఖచ్చితంగా పుష్కరాలకి మంచి స్థాయిలోనే వనరులు సమకూర్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో ఇటు పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా అర్బన్ అథారిటీ చైర్మన్ గారు మరియు అధికారులతో ఈరోజు రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా డిస్కషన్లు ఏంటంటే, పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేయాల్సిన, కార్పొరేషన్లో ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి. ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా ముఖ్యంగా వీటన్నిటికీ బడ్జెట్ కావాలి. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతోనూ శాసనసభ్యులతో కూర్చొని డిస్కస్ చేశాను. దాని మీద కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏదైతే ఇంతవరకు ప్లాన్ చేసుకొని ఉండారో వాటన్నిటినీ 580 crores వర్కౌట్ చేసి స్టేజ్ 1 తర్వాత ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇచ్చినప్పుడు కొంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చూసుకొని కొంత ఇవ్వటం జరుగుతుంది.